శ్రీ మహాగణాధిపతయే నమః. ఇక 50 మంది కూడా ఈ మాధ్యమాన్ని మ్యాక్స్ టీవీ తెలుగు మాధ్యమాన్ని చూస్తున్నటువంటి అశేషమైనటువంటి ప్రేక్షకులందరికీ కూడా హృదయపూర్వకంగా ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, అలాగే ఇప్పుడు మీరు వీక్షిస్తున్నటువంటి ఈ ఆలయం అతి ప్రాచీనమైనటువంటి ఆలయం. సుమారు 600 పైచిలుకు ఆలయం ఇది. ఈ ఆలయానికి నామకరణం ఏమని చేశారు అప్పటి ఋషులంటే శ్రీ ఉమా చంద్రమౌళీశ్వర స్వామి ఆలయం, దేవుని ఆలవాల. అంటే దేవతలంతా కూడా నిలవై ఉన్నటువంటి ప్రదేశం కాబట్టి దీనికి దేవుని ఆలవాల అన్న పేరు వచ్చింది. ఇక్కడ ఉమా చంద్రమౌళీశ్వర స్వామి ఆలయం, స్వయంభూ వెంకటేశ్వర స్వామి ఆలయం, ప్రతిష్ఠించినటువంటి బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయం, అలాగే రాధాకృష్ణుల ఆలయం, పూరి జగన్నాథ స్వామి ఆలయం, అలాగే పండరీనాథ స్వామి ఆలయం, ఇవన్నీ ఒకే ప్రదేశంలో ఉండడం, హరిదాస మంటపం అక్కడ ఉండడం, ఇలా ఆంజనేయ స్వామి ఆలయం ఉండడం వల్ల దీనికి దేవుళ్లకు నిలయమైనటువంటిది, దేవునికి ఆలవాలము అని పేరు. అది రాను రాను దేవుని ఆలవాలుగా ప్రసిద్ధి చెందింది. ఇక ఈ అతి పురాతనమైనటువంటి ఈ శ్రీ ఉమాచంద్రమౌళీశ్వర స్వామి యొక్క స్థల విశిష్టత మీకు చెప్పాలంటే, ఇక్కడ మీరు గమనించండి, గర్భాలయంలో ఆదిత్యం అంబికం విష్ణుం గణనాథం మహేశ్వరం. ఆదిత్యుడు అంటే సూర్యనారాయణమూర్తి కొలువై ఉన్నాడు. అలాగే అంబికం అంటే ఉమాదేవి కొలువై ఉంది. అలాగే విష్ణు అంటే ఇక్కడ ఈశాన్య ప్రదేశంలో అలివేలుమంగా పద్మావతి సమేత శ్రీనివాస స్వామి ఉన్నాడు. అలాగే నైరుతి భాగంలో గణపతి ఉన్నాడు. ఇక్కడ ప్రధాన అర్చామూర్తి అయినటువంటి శ్రీ ఉమాచంద్రమౌళీశ్వర స్వామిని మీరు అభిషేకం వేళల్లో చూస్తే ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అర్ధనారీశ్వర స్వరూపంలో మనం ఇద్దరు భార్యాభర్తలు ప్రొఫైల్లో నిలబడి ఫోటో దిగితే ఎలాగైతే ఉంటుందో సైడ్ యాంగిల్లో, అలా ఇక్కడ శ్రీ ఉమాచంద్రమౌళీశ్వర స్వామి ఆ లింగంలో మనకు ప్రస్ఫుటిస్తుంది. ఇది కాశీలో పుట్టినటువంటి లింగం, దాన్ని ఇక్కడ తీసుకొచ్చి ప్రతిష్ఠించినారు. అలాగే నందీశ్వరుడు. ఇక ఆ పక్కన వెళితే లక్ష్మీ గణపతి, అయ్యప్ప, కుమారస్వామి అంటే సుబ్రహ్మణ్య స్వామి. ఇక ఈ పక్కన వెళితే త్రిశక్తి మాతలు అమ్మవార్లు పార్వతి, లక్ష్మి, సరస్వతి త్రిశక్తి మాత కూడా పీఠం ఉంది. అలాగే నవగ్రహ మంటపం, ప్రత్యేకించి ఈశ్వరుల్లో శనేశ్వరుని ప్రతిష్ఠించి ఉంది. అంటే ఏకకాలంలో మీరు శనివారం నాడు లేదా శని త్రయోదశి నాడు, శని అమావాస్య నాడు, మందాష్టమి అనేటటువంటి శని మందాష్టమి నాడు మీరు అభిషేకం, తైలాభిషేకం చేసుకుంటే సాక్షాత్తు ఆ శివుడికి ఆ శనేశ్వరుడికి ఇద్దరికి కూడా ఏకకాలంలో ఇక్కడ అభిషేకం జరుగుతోంది. అలాగే ఆ పక్కనకు కొంచెం వెళ్ళి చూస్తే దత్తాత్రేయుడు, మహాదేవుడు, తర్వాత పంచముఖ ఆంజనేయ స్వామి, బాలాంజనేయ స్వామి కొలువై ఉన్నారు. ఆ పక్కకు వెళితే అఘోరమూర్తి రూపంలో మనకు దక్షిణామూర్తి, మేధా దక్షిణామూర్తి కూడా కొలువై ఉంటాడు. అద్దాల మంటపం ఉంది. అలాగే కళ్యాణ మంటపం, అన్నదాన సత్రం, కోనేరు. ఇక మనకు అందరూ కూర్చొని అభిషేకం చేసుకోవడానికి వీలుగా ఇక ప్రతి సోమవారం నాడు కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఉంటుంది. అన్నప్రసాదం చక్కగా మధ్యాహ్నం 12 నుండి 2 వరకు కూడా అన్నదానం జరుగుతూ ఉంటుంది. విశేషంగా భక్తులు వచ్చి ఎంతో ఆదరణతో వాళ్ళు ఈ భగవంతుడి యొక్క కృపకు పాత్రులవుతున్నారు. అలాగే ఇక్కడ ప్రతి పున్నమ కూడా సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ కోనేరు పుష్కళంగా ఉంది. 365 రోజులలో ఏనాడు కూడా ఆ గుండం ఇంకిపోయింది, ఎండిపోయింది అనేటటువంటి దాఖలాలు లేవు. అంటే సాక్షాత్తు ఆ పరమశివుడు గంగామాతను శిరస్సును ధరించుకున్న వాడికి నీటికి కొదువ అన్నట్టుగా అశేషంగా ఇక్కడ నీటికి కొదువు లేకుండా ఉంటుంది అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి కాదు అని చెప్పుకుంటూ 50 మంది కూడా ఈ యొక్క ఆలయానికి విచ్చేసి స్వామివారి విశిష్టతను పొంది చక్కగా మీరు ఆయన కృపకు పాత్రులు కావాలని, ఇంతటి మహిమాన్వితమైనటువంటి ఈ ఆలయం యొక్క చరిత్రను మీకు అందిస్తున్నటువంటి ఈ ఛానల్ యొక్క యాజమాన్యానికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మీ అందరికీ శుభాశిస్సులు తెలియజేసుకుంటూ యాజమానికి నమస్కారాలు.